శ్రీ గురుభ్యో నమః. విఎస్బి ప్రేక్షకులకు శుభోదయం. మీ ఇష్టదైవ అనుగ్రహంతో రోజంతా సకల శుభాలు కలగాలని కోరుకుంటూ నేటి పంచాంగం మరియు రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు డాక్టర్ కేవీ రెడ్డి, కేవీఆర్ వాస్తు రీసెర్చ్ సెంటర్, ఇంటర్నేషనల్ కార్పొరేట్ వాస్తు కన్సల్టెంట్, రాజమండ్రి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9849355588 మరియు 9912355588. తేదీ జూలై 5 శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి అమావాస్య. తెల్లవారుజామున 3:59 వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రం ఆరుద్ర. తెల్లవారుజామున 4:31 వరకు. తదుపరి పునర్వసు. వర్జ్యం మధ్యాహ్నం 12:48 నుండి 2:25 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:26 నుండి 8:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:09 నుండి 9:01 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:30 నుండి 1:22 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. తదుపరి ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు. మేషరాశి. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. అవసరానికి సన్నిహితుల నుండి ధన సహాయం అందుతుంది. రాజకీయ ప్రముఖుల నుండి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృషభ రాశి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమవుతుంది. వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మిథున రాశి. బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలుంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి ముందుకు సాగటం మంచిది. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు ఫలించవు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. కర్కాటక రాశి. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. జీవిత భాగస్వామి సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. చిన్ననాటి మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. సింహరాశి. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. కన్యారాశి. నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇతరులతో వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. తులారాశి. ఉద్యోగ విషయమై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మాతృవర్గ బంధువులతో వివాదాలుంటాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. పాత మిత్రుల నుండి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. వృశ్చిక రాశి. గృహమున శుభకార్య విషయమై ప్రస్తావన వస్తుంది. దీర్ఘకాలిక రుణ సమస్యల నుండి కొంతవరకు బయటపడతారు. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ధనుస్సు రాశి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలించవు. జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలుంటాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం వల్ల తగిన విశ్రాంతి లభించదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. మకర రాశి. నూతన వ్యాపారాలు ప్రారంభించి తగిన లాభాలు అందుకుంటారు. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు అందుతాయి. సన్నిహితులతో గృహమును సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. కుంభరాశి. ఉద్యోగంలో సహోద్యోగుల నుండి విమర్శలు అధికమవుతాయి. నేత్ర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు ఫలించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దూర బంధువులతో మాట పట్టింపులుంటాయి.
మీనరాశి స్థిరాస్తి క్రయ విక్రయాల నూతన లాభాలు అందుకుంటారు. సంతాన వివాహ విషయమై చర్చలు చేస్తారు. విలువైన వస్తు వాహనాలు బహుమతులుగా పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. నూతన వస్తు లాభాలు అందుకుంటారు. నిరుద్యోగుల కళ్ళు ఫలిస్తాయి. సర్వే జన సుఖ్నో భవంతు.